ఈ సంవత్సరం సెయింట్ జోసెఫ్ హై స్కూల్ శాంతినగర్ సంగారెడ్డి స్కూల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విజయాలను అందుకోవడం జరిగింది. ఆ విజయాల్లో కొన్ని ముఖ్యమైనవి. ఒకటి బి బాలకృష్ణ అనే విద్యార్థికి జార్ఖండ్ తెలియా సైనిక స్కూల్ అడ్మిషన్ రావటం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ప్రతి సంవత్సరం నేషనల్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ని కండక్ట్ చేస్తారు. జీ మెయిన్స్ అడ్వాన్స్ కండక్ట్ చేసే ఏజెన్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. నేషనల్ లెవెల్లో సైనిక్ స్కూల్ అడ్మిషన్ లో 6,000 ఉంటే ఈ 6,000 సీట్లలో మా పాఠశాల విద్యార్థికి ఒక సీట్ రావడం సంతోషంగాను గర్వంగానే ఉంది. ఎందుకంటే నేను గత 30 సంవత్సరాల నుండి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో పనిచేస్తున్నా. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ పాఠశాలకు కూడా సైనిక్ స్కూల్ అడ్మిషన్ వచ్చిందనే మాట నేను వినలేదన్నారు. నేను ఇక్కడ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో 3rd క్లాస్ నుంచి 10th వరకు 2022 నుంచి 23 బ్యాచ్ అనేది ఇక్కడ చదవడం జరిగింది. స్కూల్ నాకు చాలా ఐఐటి నేను ఇప్పుడు ఇక్కడ ఐఐటి కొట్టాను. జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యాను. ఐఐటిలో 1758 ర్యాంక్ వచ్చింది నాకు. స్కూల్లో నేను టీచర్సు మరియు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీసు మేనేజ్మెంట్సు నాకు బాగా గైడెన్స్ ఇచ్చిర్రు. ఈ స్కూల్లో బాగా ఫెసిలిటీస్ ఉంటాయి, చదవడానికి కూడా వాళ్ళు మంచి టీచింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. అలాగే నేను జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యాను. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్కి ఎలిజిబుల్ అయ్యి ఐఐటిలో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 1758 వచ్చింది. అది రావడానికి కారణం ఇక్కడ ఉన్న టీచర్సు మరియు ఇక్కడ ఉన్న మేనేజ్మెంటు మరి ఇక్కడ ఉన్న డైరెక్టరు వీళ్ళంతా నాకు బాగా గైడెన్స్ ఇచ్చిర్రు. ఏదైనా మనీ విధంగా అయినా స్టడీ విధంగా అయినా వీళ్ళు బాగా హెల్ప్ చేశారు. టీచర్సు ఫ్యాకల్టీసు ప్రిన్సిపల్ సారు మరి ఇక్కడ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ టీచర్సు వీళ్ళు బాగా నాకు గైడెన్స్ ఇచ్చిర్రు. ప్రతి ఒక్క దానికి ఎట్లా ముందుకెళ్ళాలి. ఐఐటి అంటే నాట్ ఏ జోకు. ఐఐటి రావాలంటే బాగా కష్టపడాలి. కానీ నాకు ముందు వీళ్ళు మస్తు గైడెన్స్ ఇచ్చిర్రు. మెయిన్ ఇక్కడ నా ఎజెండా ఏం చెప్పాలంటే స్కూల్ అనేది వన్ ఆఫ్ ద టాపెస్ట్ స్కూల్ ఇన్ సంగారెడ్డి. బాగుంటుంది ఇక్కడ స్టడీ. మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు. ఇక్కడ ఏమైనా ఉన్న స్టూడెంట్స్కి మనకు లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. టీచర్స్ అయినా సార్స్ అయినా ఎవరైనా మన దగ్గర వచ్చి డౌట్స్ క్లారిఫికేషన్ కూడా బాగా చేసిర్రు. మేము ఇప్పుడు ప్రజెంట్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము ఉన్నప్పటి నుంచి కంపేర్ చేస్తే బాగా డెవలప్ అయింది. అప్పటి నుంచి ర్యాంక్స్ కూడా బాగా వస్తున్నాయి. నాకు అయితే ఐఐటి 1758 వచ్చింది. అలాగే మా ఫ్రెండ్కి కూడా ఇక్కడ నీటే వచ్చింది. ఆమెకు కూడా వీళ్ళంతా సార్స్ టీచర్సు మెయిన్ ప్రిన్సిపల్ మరియు ఇక్కడ ఉన్న టీచర్స్ బాగా గైడెన్స్ ఇచ్చిర్రు. ఆమెకు నీట్ వచ్చింది. ఐఐటీస్ IIITs నీట్ వీళ్ళంతా మొత్తం వచ్చింది. మెయిన్ ఇక్కడ ఉన్న స్టాఫ్కి మరియు ప్రిన్సిపల్ సార్కి మరియు మేనేజ్మెంట్ సార్కి డైరెక్టర్ సార్కి వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. Your studies are very good and your teachers also very good. My father supported and here Saint Joseph High School teachers and principal sir are helped me to go this side or this side. Tilaya Sainik School at Jharkhand. And staff members and principals are supported me. I got 238 marks and your studies are very well. సెయింట్ జోసెఫ్ స్కూల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి సంవత్సరంగా గుర్తింపు పొందుతుంది. ఎందుకంటే అసలు సంగారెడ్డిలో ఏ స్కూల్కు సాధ్యం కానటువంటి సైనిక్ స్కూల్ అడ్మిషన్ అనేటువంటిది ఈ సంవత్సరం మా స్కూల్ విద్యార్థి బాలకృష్ణకు రావడం జరిగింది. సైనిక్ స్కూల్ అడ్మిషన్ అనేటువంటిది జేఈ మెయిన్స్ అడ్వాన్స్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సేమ్ సైనిక్ స్కూల్ అడ్మిషన్ కూడా ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది వాళ్ళే కండక్ట్ చేస్తారు. వెబ్ కౌన్సిల్ 6 రౌండ్స్లో జరుగుతుంది. మెయిన్స్ అడ్వాన్స్ ఎట్లా జరుగుతుందో సైనిక్ స్కూల్ అడ్మిషన్ కూడా అట్లాగే జరుగుతుంది. టోటల్గా నేషనల్ వైడ్గా 6,000 సీట్లు మాత్రమే ఉంటాయి సైన్స్ స్కూల్లో. మన తెలంగాణలో లేదు సైన్స్ స్కూలు. ఆంధ్రాలో ప్రైవేట్లో 2 ఉన్నాయి. టోటల్గా 36 స్కూల్స్ అనేటువంటివి ఉన్నాయి. అయితే దాంట్లో ఒక్కసారి అడ్మిషన్ వచ్చింది అంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్టే. ఎందుకంటే నేషనల్ వైజ్గా సీట్ పొందాలంటే 4 పర్సన్సే సీట్ సంపాదించగలుగుతారు అన్నట్టు.
అట్లాంటి బేసిక్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మా పాఠశాలలో మా టీచర్స్ ఇవ్వడం జరిగింది. దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది ఖచ్చితంగా వీళ్ళందరికీ ఈ విజయం అనేటువంటిది చెందుతుంది. ఎందుకంటే ఆషామాయిషి కాదు. నేను ఇప్పటి వరకు నా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సైన్స్ స్కూల్లో ఈ పాఠశాలకి సంగారెడ్డిలో ఒకరికి సీట్ వచ్చింది అనేటువంటి విషయాన్ని నేను ఇప్పటి వరకు వినలేదు. మా స్కూల్కి రావడం అనేటువంటిది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అటువంటి అడ్మిషన్ ఈయనకు రావడం జరిగింది. జార్ఖండ్లో అడ్మిషన్ అనేది వచ్చింది. ఈ అబ్బాయి వంశీ 22-23 బ్యాచ్ ఐఐటిలో 1758 ర్యాంక్ అనేటువంటిది 2000 బిలో ర్యాంక్ రావడం అనేటువంటిది ఐఐటిలో చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఇది. ఇట్లా అట్లాగే అర్చన అనేటువంటి అమ్మాయి మెడిసిన్లో ఈసారి సీట్ సంపాదించడం జరిగింది. ఒక చదువులో కాకుండా ఆటల్లో కూడా ఈ రోజు కూడా మా స్కూల్ తరఫున అమ్మాయి ఆట పట్టే అంతర్జాతీయ పోటీకి సెలెక్ట్ కావడం జరిగింది. భూటాన్ వెళ్ళింది ఈరోజు అమ్మాయి. అట్లా లాస్ట్ ఇయర్ కూడా మాకు అండర్-12 కబడ్డీ టోర్నమెంట్ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తే అందులో ఫ్లైట్లో వాళ్ళే తీసుకొని వాళ్ళే రిటర్న్ తీసుకురావడం జరిగింది. స్కూల్ వరకు పికప్ వ్యాన్ పెట్టడం జరిగింది. 15 మందికి అండర్-12లో 15 మంది ఫ్రీగా ఫ్లైట్ ఎక్కేటువంటి అదృష్టం కలిగింది. అట్లా నేషనల్కి పూనాలో వెళ్ళి ఆడిచ్చిరు వాళ్ళు. ప్రతి సంవత్సరం ఏదన్నా ఒక ఈవెంట్లో ఖచ్చితంగా నేషనల్ వెళ్ళడం జరిగింది. ఈసారి అయితే ఇంటర్నేషనల్ ఆట పట్టే గేమ్కి మా అమ్మాయి బిందు అనేటువంటి ఆమె సెలెక్ట్ కావడం జరిగింది. ఈ రోజు ఆమె భూటాన్ బయలుదేరింది. అట్లా ఆటల్లో చదువుల్లో మా పాఠశాల రాణించడం అనేటువంటిది మాకందరికి కూడా గర్వకారణమే. ఎందుకంటే మా మేనేజ్మెంట్ ఫుల్ సహకరిస్తాడు. వృత్తిరీత్యా మా సార్ డాక్టర్ అయినా కూడా ఎడ్యుకేషన్ విషయంలో ఉన్నత ప్రమాణాలు అనేటువంటి అందించాలి స్టూడెంట్స్ కి. నా పరంగా ఏమి ఒక్క విద్యార్థి కూడా లాస్ కావద్దు అనేటువంటి ఆలోచనతో మా కరెస్పాండెంట్ సార్ బాలారెడ్డి గారు ఉంటారు. ఆయన ఎప్పుడు వృత్తిరీత్యా డాక్టర్ అయినా ఎంత బిజీ ఉన్నా కూడా ఆయన ఆలోచన అంతా కూడా స్కూల్ని ఎట్లా డెవలప్ చేయాలి అనేటువంటిదే అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి కరెస్పాండెంట్ సార్ మాకు ఉండటం కూడా పిల్లలకి పేరెంట్స్ కి మాకంతా కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీ అనేటువంటి ఉంది. బిఏ స్కీమ్ ద్వారా హాస్టల్లో ఉంటారు, ప్లస్ ప్రైవేట్ హాస్టల్ అనేటువంటిది కూడా ఉంటుంది. మేము 350 నుండి 400 విద్యార్థులకు అకామిడేషన్ ఇవ్వగలుగుతాం. ఇక్కడ అంత యూజ్ క్యాంపస్ అనేటువంటిది ఉంది. అట్లానే ఎవరికి లేనంతగా మాకు పెద్ద ప్లే గ్రౌండ్ అనేటువంటిది ఉంది. ఆటల్లో మా పిల్లలు రాణించడానికి ప్రధాన కారణం అదే. ఇక్కడ ఉన్నటువంటి పీఈటీ కూడా బాగా హార్డ్ వర్క్ చేసి పిల్లల్లో ప్రతి లాస్ట్ ఇయర్ చూసినట్టయితే సీఎం కప్ లాస్ట్ 2 years సీఎం కప్ లో 15 మంది స్టూడెంట్స్ ఉంటే మా వాళ్ళే 9 నుండి 10 మంది ఉంటారు. అట్లా బాలికల సీఎం కప్ లాస్ట్ ఇయర్ మాకే వచ్చింది. అంతకుముందు బాయ్స్ లో కూడా సెకండ్ ప్రైజ్ అనేటువంటిది రావడం జరిగింది సీఎం కప్ లో. సీఎం కప్ లో అట్లాగే అథ్లెటిక్స్ లో జార్ఖండ్ వెళ్ళిండ్రు, హర్యానా వెళ్ళిండ్రు, ఛత్తీస్గఢ్ కూడా వెళ్ళడం జరిగింది మా విద్యార్థులు నేషనల్ కాంపిటీషన్స్ ని అందులో పార్టిసిపేట్ కావడానికి. అట్లా ఆటల్లో చదువుల్లో ప్రతి ఒక్క టీచర్ ఇక్కడ నాతో సహా ప్రతి ఒక్కరు ఎవ్రీడే విద్యార్థులను మోటివేషన్ చేయడానికి వాళ్ళు ఏ విధంగా చెప్తే మాత్రో అటువంటి ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలతో కూడుకున్న విద్య అనేటువంటిది మా పిల్లలకు అందుతుంది. ఎవ్రీడే ప్రతి ఒక్కరికి ఒక టీచర్ మోటివేషన్ అనేటువంటిది ఉంటుంది. ప్రేయర్లో మోటివేషన్ క్లాస్ అనేటువంటిది పిల్లలకు చెప్పించడం జరుగుతుంది. అట్లాగే ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, కంప్యూటర్ ఫెసిలిటీ అనేటువంటిది ఉంది మా దగ్గర. స్పోర్ట్స్ కావాల్సినటువంటి అన్ని మెటీరియల్ అనేటువంటి అందుబాటులో ఉన్నాయి. ఈసారి మనకు పెద్ద ప్లే గ్రౌండ్ అనేటువంటిది కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవడం జరిగింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కానీ ఫస్ట్ ప్రైమరీ సెక్షన్ అనేటువంటిది సపరేట్ గా చేయడం జరిగింది. అందులో కూడా టీచర్స్ అందరూ ట్రైన్డ్ టీచర్సే ఉన్నారు. మంచి ఎక్స్పీరియన్స్. మా స్కూల్లోకి ఒకసారి టీచర్లు వచ్చిండ్రు అంటే వెళ్ళడానికి ఇష్టపడరు. అటువంటి అట్మాస్ఫియర్ అనేటువంటి స్కూల్లో ఉంది. అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఈ స్కూల్ కి పూర్వ వైభవం అనేటువంటి తీసుకురావాలి. 1983లో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్కూల్ ఇది. 43 సంవత్సరాలు కంప్లీట్ అయింది. విజయవంతంగా రన్ కావడానికి వీళ్ళ పేరెంట్స్ కానీ మేనేజ్మెంట్ కానీ టీచర్లు అందరూ కూడా కోఆపరేట్ చేయటం వల్లనే ఇది ఇంత విజయవంతంగా ఈ పాఠశాల నడుస్తుంది. 43 సంవత్సరాలు
ఫస్ట్ డిస్టిక్ లో చూసినట్టయితే సంగారెడ్డి మెదక్ ఉమ్మడి జిల్లాలో చూస్తే ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది 83లో ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత గాంధీ సెంటనరీ అనేటువంటిది ఉంది. ఇప్పుడు చాలా స్కూల్స్ అయినాయి. కానీ ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో ఎక్కడెక్కడనో సెటిల్ అయి ఉన్నారు అన్నట్టు. డాక్టర్స్ గా, ఇంజనీర్లుగా, వ్యాపారవేత్తలుగా దేశాల్లో విదేశాల్లో కూడా చాలా మంది స్థిరపడ్డారు. ఎవ్రీ ఇయర్ రీయూనియన్ ఫంక్షన్స్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కూడా పూర్వ విద్యార్థులు కూడా ఏదో రకంగా స్కూల్ కి సహాయపడడానికి ట్రై చేస్తూనే ఉంటారు. అట్లాగే నెక్స్ట్ ఇయర్ చూసినట్టయితే ఇంకా హాస్టల్లో హైజీనిక్ ఫుడ్, మంచి వార్డెన్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. స్టడీ అవర్స్ అనేటువంటివి ఉంటాయి. దీంట్లో మార్నింగ్ 5 to 7:30 వరకు స్టడీ అవర్ ఉంటుంది. 5:30 to 7:30 వరకు మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్ ఉంటుంది. ఎక్కడ గ్యాప్ అనేటువంటిది ఇయ్యము. మళ్ళీ డే టైంలో ప్రతి ఒక్క క్లాస్ కి ఒక స్పోర్ట్స్